రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మాకనే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ ఎక్స్టోర్ నుండి ఉప్పల్ వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఉప్పల్ చెరువు వెళ్ళే రోడ్లో, వరంగల్ పోయే రోడ్లో ఉప్పల్ చెరువు ఉంటుంది. ఉప్పల్ చెరువు దాటంగానే పిల్లర్ నెంబర్ 56 ఉంటుంది. ఆ 56 నుంచి లెఫ్ట్ తీసుకోండి. డెడ్ ఎండ్ లాస్ట్ అని మన ఆఫీస్ ఉంటుంది. లేదా గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండేయ కార్ బజార్ అని టైప్ చేయండి, మన లొకేషన్ కనిపిస్తుంది. ఆ లొకేషన్ దగ్గర డైరెక్ట్ రండి. ఏదైతే కింద స్క్రోల్ అవుతాయి నెంబర్లకి వాట్సాప్లో హాయ్ పెట్టండి, డైరెక్ట్ లొకేషన్ పంపిస్తా. మీకు ఏమైనా డౌట్ ఉంటే లొకేషన్ పరంగా కానీ వెహికల్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయండి, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా ఎగ్జిక్యూటివ్స్ ఆఫీస్లో ఉంటారు, మీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు, మీరు అడిగేదానికి ప్రతిదానికి సమాధానం చెప్తారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ప్రతి ఆదివారం కార్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ కార్ మేళా ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ ధరలతో పాటు, అతి తక్కువ ఈఎంఐతో పాటు, అతి తక్కువ డౌన్ పేమెంట్లకే మనం కార్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ కార్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ కార్ మేళకి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. మీరు ఫ్రీగా వచ్చి చెకప్ చేసుకోవచ్చు. వెహికల్ సంబంధించిన ఏమైనా ఉంటే మీరు కావాలంటే మెకానిక్ చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన దగ్గరే ఫైనాన్స్ అవైలబుల్ ఉంది. మన దగ్గర ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, మనమే లోన్ చేస్తాం. మీరు ఎక్కడికో బ్యాంక్ వెళ్ళిన అవసరం లేదు. మన దగ్గర అన్ని విధాల సపోర్ట్లు ఉంటాయి, అన్ని విధాల సర్వీసెస్ ఉంటాయి. మన దగ్గర ఆర్టీఏ వర్క్స్ పరంగా కానీ, వెహికల్ సంబంధించిన ఛానల్స్ ఉన్నా కానీ, వెహికల్ సంబంధించిన ఏమన్నా ఎటువంటి కేసులున్నా కూడా నాదే బాధ్యత. నేనే రిస్క్ తీసుకొని ఆ వెహికల్ ఓనర్తో మాట్లాడి అన్నీ క్లియర్ చేయిస్తా. ఎటువంటి కేసులున్నా కూడా నాదే బాధ్యత. డాక్యుమెంట్స్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి కేసులున్నా నాదే బాధ్యత. నేనే రిస్క్ తీసుకొని అన్నీ క్లియర్ చేసి మీకు ఇచ్చేస్తా. మన దగ్గర ఫైనాన్స్లో అవైలబుల్ ఉంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన దగ్గర రండి, వెహికల్ తీసుకొని వెళ్ళిపోండి. అన్ని విధాల సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి. అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా, సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దాదాపు మన దగ్గర 200+ వెహికల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. ఈరోజు సాయంత్రం అంటే శనివారం ఇవాళ సాయంత్రం దాదాపుగా ఒక 50 నుంచి 60 వెహికల్స్ రాబోతున్నాయి. నాకు తెలిసి సాయంత్రం వరకు కూడా 260+ వెహికల్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఈ టైం వరకు మార్నింగ్ అంటే ఇప్పుడు శనివారం ఇవాళ ఉదయం 8 అవుతుంది. ఈ టైం వరకు ఉన్న వెహికల్స్ మొత్తం నేను అప్లోడ్ చేస్తున్నా. ఇక సాయంత్రం వరకు వచ్చే వెహికల్స్ అప్లోడ్ చేయలేను. ప్రతి ఒక్కరు రేపు జరగబోయే సండే కార్ మేళాలో ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. రండి, వెహికల్ చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోండి. ఇంకోటి ఏంటంటే మన ప్రతి మంగళవారం ఆఫీస్ సెలవు ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే మన ఆఫీస్ హాలిడే ఉంటుంది. ఎవ్వరు కూడా మంగళవారం మాత్రం ఆఫీస్ దగ్గర ఎవరు రాకండి దయచేసి. అది ఒక్కరోజు మనం సెలవు తీసుకుంటాం. మిగతా అన్ని రోజుల్లో మన వర్కింగ్ డే ఉంటుంది. ఆదివారం ఉంటుంది, సోమవారం ఉంటుంది, మంగళవారం సెలవు, బుధవారం ఉంటుంది, గురువారం ఉంటుంది, శుక్రవారం ఉంటుంది, శనివారం ఉంటుంది, ఆదివారం ఉంటుంది. ఆఫీసు అన్ని డేస్ వర్కింగ్ ఉంటుంది. ఓన్లీ మంగళవారం ఒకరోజే మన ఆఫీస్ సెలవు ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఎవరు రావద్దని అనుకుంటున్నా, ఎవరు రాకూడదు. ఎందుకంటే ఆఫీస్ మొత్తం లాక్లో ఉంటాయి, ఆఫీస్ క్లోజ్ ఉంటుంది. ఆ రోజు ఎలాంటి వర్కింగ్ ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు మమ్మల్ని గమనిస్తారు అనుకుంటున్నా, గమనించండి. మన ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. చాలా మంది అయితే వీడియో అయితే బాగుంటుంది, మంచి లెంత్ మంచి సపోర్ట్ చేస్తారు, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాకు సపోర్టేషన్ ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా అన్ని వెహికల్స్ పద్ధతి చెక్ చేస్తాం, చెక్ చేసి మేము ముందు చేస్తున్నాం, మీకు ఎటువంటి ప్రాబ్లం కావద్దని. అది ప్రతి ఒక్కరు రావాలనుకుంటున్నా. ఇంకోటి తెలంగాణ అన్ని జిల్లాల వరకు మనం లోన్ చేస్తాం. ఏపీ వాళ్ళకి మనం లోన్ చేయట్లేదు, ఓన్ తెలంగాణ వాళ్ళకే లోన్ అవైలబుల్ మన దగ్గర. ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతారు, దూర ప్రాంతాలు చూస్తారు, అర్థమవుతలేదు వాళ్ళ డాక్యుమెంట్స్ ఏం కావాలో, ఫైనాన్స్ డాక్యుమెంట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్. సిబిల్ ఉన్న వాళ్ళకి లోన్ చేస్తాం, సిబిల్ లేని వాళ్ళకి లోన్ చేస్తాం. సిబిల్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, 6 months బ్యాంక్ స్టేట్మెంటు, ఏదైనా ఒక ఓనర్స్ ప్రూఫ్ కావాలి. అంటే ఆయన పేరు మీద ఇల్లున్నా పర్లేదు, లేదా వాళ్ళ ఫాదర్ పేరు మీద ఇల్లున్నా పర్లేదు, మదర్ పేరు మీద ఇల్లున్నా పర్లేదు, లేదా వాళ్ళ వైఫ్ పేరు మీద ఇల్లున్నా పర్లేదు, మనమే లోన్ చేస్తాం. సిబిల్ ఉన్న వాళ్ళకి 80, 90, 100% వరకు లోన్ చేస్తాం. ఎటువంటి సమస్య ఉండదు. సిబిల్ లేని వాళ్ళకు లోన్ చేస్తాం మా దగ్గర. సిబిల్ లేని వాళ్ళకి వచ్చేసి 50, 60, 70% లోన్ చేస్తాం. వాళ్ళకు డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, 6 months బ్యాంక్ స్టేట్మెంటు, ఒక 4-5 చెక్కులు, ప్లస్ అడిషనల్ ఓనర్స్ గ్యారంటర్ కావాలి మనకి. సిబిల్ లేని వాళ్ళకి గ్యారంటర్ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒక ఇంటి కరెంట్ బిల్లు, అది ఇస్తే సరిపోతుంది. మేమే లోన్ చేస్తాం. మీకు ఎటువంటి సమస్య ఉండదు. ప్రతిరోజు కూడా మీ గురించి ఆలోచించి ప్రతి వెహికల్ మేము చెక్ చేసి ముందు చేస్తున్నాం. అన్ని వెహికల్స్ మన దగ్గర చెక్ చేసే ఉంటాయి.
అన్ని విధాలు చెక్ చేసిన తర్వాత మేము ముందు చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇంకోటి ఏదైనా ఎవరైనా వెహికల్ అమ్మాలనుకుంటే తీసుకురండి, మేమే అమ్మి పెడతాం. ఒరిజినల్ వెహికల్స్ అండి, వెహికల్ బాగుంటుంది మా దగ్గర తీసుకురండి, మేము అమ్మి పెడతాం. బాగాలేని వెహికల్స్ మా దగ్గర రాకండి, మాకు అవసరం లేదు, మేము అమ్మ ఆ వెహికల్స్ చాలు. మాకు దాదాపు 250 వెహికల్స్ ఉన్నట్టు ఇప్పుడు సాయంత్రం వరకు వస్తాయి చాలు. నాకు తెలిసి రేపు సండే దాదాపు 20+ వెహికల్స్ పోతాయి అనుకుంటున్నా. ఎట్లా కంపల్సరీ పోతుంది, ఇంకా వెహికల్ బాగున్నాయి, ప్రతిదీ బాగుంటాయి కాబట్టి కంపల్సరీ పోవాల్సింది అవి, తప్పని పరిస్థితి. థ్యాంక్ యూ, ప్రతి ఒక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సండే జరిగే కార్ మేళలో ఒక్కొక్క వెహికల్ రివ్యూతో పాటు రేటు, రీడింగు ప్లస్ ఆ వెహికల్కి ఎంత ఫైనాన్స్ వస్తుందో మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ప్రతి ఒక్కరు రేపు జరగబోయే సండే కార్ మేళని ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు, మీరు డైరెక్ట్గా వచ్చి ఫ్రీగా కార్ చెకప్ చేసుకోండి, మీరు ట్రయల్ వేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు చెప్పండి, నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేనే ఉంటా ఆఫీస్లో, నా పేరే మార్కండయ్య. మీరు ఎవరి దగ్గర పోయిన అవసరం లేదు, మా దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని కలవండి. వాళ్ళని కలిస్తే మీకు ఇంకా దాని మించి ఇంకా డౌట్స్ ఉంటే నా దగ్గర రండి, నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఒక్కొక్క వెహికల్ మొత్తం ఒక రివ్యూ చూపిద్దాం. మన వెహికల్ చూసుకోవచ్చు, మారుతి ఆల్టో K10 VXI వేరియంట్ 2013, రీడింగ్ వచ్చేసి 34,000 తిరిగింది అంతేదా, ఇన్సూరెన్స్ అయితే లేదు. రేట్ వచ్చేసి కేవలం 2,05,000. బార్గెన్ ఉంటుంది, డైరెక్ట్ ఉన్నతో మాట్లాడుకోవచ్చు. ఈ కార్కి ఫైనాన్స్ చేస్తా, దాదాపుగా 70-80% చేస్తా. మారుతి ఆల్టో K10 ఒరిజినల్ వెహికల్ అండి, చాలా బాగుంది వెహికల్. పెట్రోల్ వర్షన్, దాదాపుగా 18+ మైలేజ్ వస్తుంది. మన వెహికల్ చూసుకోవచ్చు 2022 టాటా టిగర్ వెహికల్, 2022 మోడల్, రీడింగ్ వచ్చేసి 22,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 5,80,000. పెట్రోల్ కారు. ఈ కార్కి ఫైనాన్స్ చేస్తా, దాదాపుగా 90% నేను చేస్తా. టాటా టైర్ మన వెహికల్ చూసుకోవచ్చు, ఆల్టో K10 VXI ప్లస్ వేరియంట్ 2023 మోడల్, ఓన్లీ పెట్రోల్ కారు. పెట్రోల్ వచ్చేసి దాదాపుగా 18+ మైలేజ్ వస్తుంది. రీడింగ్ వచ్చేసి 20,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 4,90,000, 4,90,000. ఇంకా ఓనర్తో మాట్లాడిస్తా, బార్గెన్ ఉంటుంది. ఈ కార్కి ఫైనాన్స్ చేస్తా, దాదాపుగా 80-90% నేను చేస్తా. మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి, నేను చేస్తాను సపోర్ట్గా, మీరు రండి. మా వెహికల్ వచ్చేసి వెహికల్ రేట్ తగ్గించిన కొంచెం 150 2013 డీజిల్ కారు, మంచి మైలేజ్ వస్తుంది, 20+ మైలేజ్ వస్తుంది. ఈ కార్కి లోన్ చేస్తా, దాదాపుగా 50-60% లోన్ చేస్తా. రేట్ వచ్చేసి కేవలం 4 lakhs, చాలా తక్కువ రేట్ అండి, చాలా బాగున్నాయి వెహికల్స్. ఈ వారం మంచి వెహికల్ వచ్చినాయి. మన వెహికల్స్ కొంచెం ఉండే i10 పెట్రోల్ వర్షన్ కారు, పెట్రోల్ వచ్చేసి దాదాపుగా 15-16 మైలేజ్ వస్తుంది. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016, రీడింగ్ వచ్చేసి 91 kg తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 3,80,000. ఈ కార్కి ఫైనాన్స్ చేస్తే దాదాపుగా 80% లోన్ వస్తుంది. మన వెహికల్ వేసుకోవచ్చు, హోండా అమేజ్ డీజిల్ కార్, పెట్రోల్ కదా, డీజిల్ వర్షన్ 2015 2016 విషయం పెట్రోల్ వచ్చారు, డీజిల్ రండి 80 kg తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 3,50,000. డీజిల్ ఇది, పెట్రోల్ రాశారు చూసుకోండి. మన వెహికల్ వేసుకోవచ్చు, హోండా అమేజ్ 2016 డీజిల్ వర్షన్, రీడింగ్ వచ్చేసి 90,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 4,30,000, 4,30,000 ఫైనాన్స్ చేద్దాం. మన వెహికల్స్ హోండా అమేజ్ 2017 డీజిల్ వర్షన్ 78,000 తిరిగింది. రేట్ వచ్చేసి కేవలం 5 lakhs. నేను డైరెక్ట్ ఉన్నదో మారుస్తాను, తగ్గుతుంది, భారీ ఉంటుంది, ఏం ఇబ్బంది లేదు. మన వెహికల్ తీసుకోవచ్చు, హోండా అమేజ్ 2017 డీజిల్ కారు 94,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 4,90,000. దీంట్లో కూడా భారీ ఉంటుంది. హోండా అమేజ్ మంచి మైలేజ్ వస్తాయి. హోండా అమేజ్ దాదాపుగా 4 వెహికల్స్ ఉన్నాయి, మంచి మైలేజ్ వస్తాయి, దాదాపు 25+ మైలేజ్ వస్తాయి. మన వెహికల్స్ 2020 కదా, 2020 వెన్యూ వెహికల్ పెట్రోల్ కారు ఎక్స్ వేరియంట్, పెట్రోల్ వర్షన్, కేవలం 68,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం ఎంత 720 చెప్తున్నాడు, తగ్గుతుంది, భారీ ఉంటుంది. ఇప్పుడు వచ్చింది వెహికల్, అది మామూలు చెక్ చేసారు మొత్తం, ఏం ఇబ్బంది లేదు. హుండై i20 ఆస్టా వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్, పెట్రోల్ వర్షన్ కారు, 50-60 మైలేజ్ వస్తుంది. ఎందుకంటే పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ ఏముండదు, 0 ఉంటుంది. ఈ కార్కి ఫైనాన్స్ చేస్తా, 2010 మోడల్, కేవలం 1,30,000 లోన్ వస్తుంది. రేట్ వచ్చి కేవలం 2,35,000. 2,60,000 చెప్పిండు, 30,000 తగ్గించిన రేట్ విషయంలో. మన వెహికల్ తీసుకోవచ్చు, హుండై i20 యాక్టివ్ SS వేరియంట్ 2018 మోడల్, పెట్రోల్ కారు, 1,25,000 తిరిగింది. షోరూమ్ టాక్ వెహికల్కి. రేట్ వచ్చి కేవలం 5,80,000. భారీ ఉంటుంది, ఫైనాన్స్ చేస్తా. మన వెహికల్ తీసుకోవచ్చు, హుండై గ్రాండ్ i10 ఆస్టా వేరియంట్ డీజిల్ కారు, డీజిల్లో మంచి మైలేజ్ వస్తుందండి, 20+ మైలేజ్ వస్తుంది. 2014 రీడింగ్ వచ్చేసి 80,000 తిరిగింది. కేవలం
60,000 మాత్రమే. బార్గెన్ ఉంటుంది, బార్గెన్ చేస్తా, కానీ డీడీఎల్ ట్యాంపర్ అయింది. 1,59,000 షోరూమ్ ట్రాక్ ఉంది బండికి. మన వెహికల్ చూసుకోవచ్చు, శాంట్రో, హుండై శాంట్రో జిఎల్ఎస్ వేరియంట్ పెట్రోల్ కారు 2011, రీడింగ్ వచ్చేసి 1,15,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 1,60,000 శాంట్రో. ఈ వెహికల్స్ వచ్చి 2007, 28 వరకు వ్యాలిడ్ ఉంది. సిల్వర్ స్పార్క్ పెట్రోల్ కారు కేవలం 80,000 మాత్రమే. ఇది రిపేర్ చేయించాలి, రిపేర్ ఉంది. మన వెహికల్స్ వచ్చి 2008 వ్యాలిడ్ ఉంది, కేవలం 70,000 మాత్రం తిరిగింది. పెట్రోల్ కారు, మైలేజ్ కూడా ఒక 15+ మైలేజ్ వస్తుంది. రేట్ వచ్చి కేవలం 80,000. మన వెహికల్స్ కొంచెం హుండై i10 బ్లూ డ్రైవ్ 2011 పెట్రోల్ కారు 75,000 తిరిగింది. 1,75,000. మన వెహికల్స్ వచ్చి 2011 చివరి స్పార్క్ ఎల్పిజి ప్లస్ పెట్రోల్ వర్షన్ కారు కేవలం ₹1,00,000 మాత్రమే. 2011. 2012 ఓల్సోవన్ పోలో 2,10,000 డీజిల్ కారు, మంచి మైలేజ్ డీజిల్లో. మన వెహికల్స్ వచ్చి హుండై i10 పెట్రోల్ కారు చాలా తక్కువ తిరిగింది, చాలా బాగుంది వెహికల్. 2016 మోడల్. రేట్ వచ్చి కేవలం 3,70,000. ఇంకా రేట్ భారీ ఉంటుంది. మన వెహికల్స్ కొంచెం ఫోర్డ్ ఫియెస్టా 2011 12 రిజిస్ట్రేషన్ డీజిల్ కారు, మంచి మైలేజ్ వస్తుంది. 60,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 1,50,000. ఫోర్డ్ ఫియెస్టా డీజిల్ కారు. మన వెహికల్స్ కొంచెం హోండా జార్జ్ 2015 డీజిల్ కారు 64,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 4,85,000, 4,85,000. హోండా జార్జ్ డీజిల్ కారు. మారుతి స్విఫ్ట్ జెడ్ఏ వేరియంట్ డీజిల్ కారు 1,93,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 3,85,000. ఇది 2010 కదా, అది 21. మన వెహికల్స్ 2021 మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ కారు కేవలం 52,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 6,20,000, 6,20,000. తగ్గుతుంది, బాగా ఉంటుంది. మన వెహికల్స్ వచ్చి డిజైర్ జెడ్ఐ ఆటోమేటిక్ 2017 డీజిల్ కారు 91,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 6,00,000. లోన్ ఫుల్ వస్తుంది కార్కి. మన వెహికల్స్ వచ్చి మారుతి స్విఫ్ట్ డిజైర్ 2012 పెట్రోల్ వర్షన్ 79,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 3,70,000. ఫైనాన్స్ చేస్తా, 70-80% ఇద్దాం. మన వెహికల్స్ వచ్చి మారుతి స్విఫ్ట్ 2011 12లో రిజిస్టర్ అయింది, డీజిల్ కారు, మంచి మైలేజ్ వస్తుంది, ఫైనాన్స్ కూడా వస్తుంది. కేవలం 3,20,000, 1,20,000 తిరిగింది. మన వెహికల్స్ వచ్చి డిజైర్ 2016 డీజిల్ కారు వీడియో వేరియంట్ వెహికల్. డీజిల్ కారు మంచి మైలేజ్ వస్తుంది. రేట్కు తగ్గించిన, లాస్ట్ టైం కస్టమర్ వస్తే తగ్గించిన 4,90,000, 4,90,000 ఫైనాన్స్ వస్తుంది. మన వెహికల్స్ వచ్చి మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ డీజిల్ కారు 2019 కేవలం 89,000 మాత్రం తిరిగింది. రేట్ వచ్చి కేవలం 5,90,000, 80-90% చేద్దాం. మన వెహికల్స్ కోవచ్చు 2021 మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ కారు 79,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 5,90,000 షిఫ్ట్ విఎక్స్ఐ. మన వెహికల్స్ కోవచ్చు మారుతి షిఫ్ట్ వీడిఐ ఆటోమేటిక్ వేరియంట్ 2018 డీజిల్ కారు. డీజిల్ ఆటోమేటిక్ చాలా బాగుంటుంది, మంచి మైలేజ్ వస్తుంది. 2018 మోడల్ 89,000 మాత్రం తిరిగింది. రేట్ వచ్చి కేవలం 5,90,000. డీజిల్ ఆటోమేటిక్ అండి, మంచిగా ఉంది మా వెహికల్ మాత్రం. మొత్తం చెక్ చేసాం, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ 2013 పెట్రోల్ కారు 97,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 3,65,000. షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ కారు, మంచి మెయింటెనెన్స్ చాలా జీరో ఉంటుంది, బాగుంటుంది, ఫైనాన్స్లో వస్తుంది. మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ 2012 డీజిల్ కారు 1,20,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 3,70,000. ఫైనాన్స్ చేద్దాం, 70% చేద్దాం. మన వెహికల్స్ మారుతి బెలెనో 2016 2017 రిజిస్టర్ అయింది, డెల్టా వేరియంట్ డీజిల్ కారు, మంచి మైలేజ్ డీజిల్లో. రేట్ వచ్చేసి కేవలం 5,90,000, 5,90,000. బార్గెన్ ఉంటుంది, బార్గెన్ చేద్దాం, ఓనర్తో మాట్లాడి ఫైనాన్స్ వస్తుంది, 80% చేద్దాం. మన వెహికల్స్ వచ్చి మారుతి బెలెనో సిగ్మా వేరియంట్ 2019 పెట్రోల్ కార్ ఓన్లీ. రేట్ వచ్చి కేవలం 5,80,000, 60,000 తిరిగింది. మన వెహికల్స్ వచ్చి మారుతి షిఫ్ట్ డిజైర్ టూరెస్ట్ వెహికల్ 2015 డీజిల్ కారు. రేట్ వచ్చి కేవలం 3,50,000. ఇంకా తగ్గుతుంది, భారీ ఉంటుంది, ఏం పని లేదు. 1,08,000 తిరిగింది. మన వెహికల్ తీసుకోవచ్చు మారుతి వ్యాగనర్
స్టింగర్ వేరియంట్ 2013, 14 రిజిస్టర్ అయింది. రీడింగ్ వచ్చేసి కేవలం 75,000 అయింది. 2,65,000. లోన్ 80% చేద్దాం. మనం వెహికల్ చూసుకోవచ్చు. మారుతి వ్యాగనర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఎల్ఎక్స్ఐ వేరియంట్ 2015. రీడింగ్ వచ్చేసి 83,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 3,20,000. లోన్ మాత్రం ఫుల్ వస్తుంది. దీనికి ఇది మళ్ళీ రాయలేదు. 2006 హోండా సిటీ ఓల్డ్ మాల్ వెహికల్ చాలా బాగుంటుంది, మంచి మైలేజ్ వస్తుంది, చాలా తక్కువ వెళ్ళింది. షోరూమ్ ట్రాక్ ఉంది. ఇంకా షోరూమ్ ట్రాక్ లిస్ట్ కూడా ఓనర్ దగ్గర ఉందంట. నాకు ఇస్తాను చెప్పింది, కావాలంటే నీకు కావాలని చూపిస్తా. రేట్ అయితే 1,80,000. 175 ఇంకా బాగా ఉంటుంది. డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తా. ఇప్పుడు వచ్చింది వెహికల్. మన వెహికల్స్కి వచ్చి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ 2015 డీజిల్ కారు 83,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 5,50,000. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ మంచి మైలేజ్ వస్తుంది, డీజిల్ కారు. మన వెహికల్ తీసుకోవచ్చు. 2022 మారుతి ఈకో 8 సీటరు కేవలం 5 లక్షలు మాత్రమే. ఫైనాన్స్ చేద్దాం. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి విటారా బ్రిజా 2020 మోడల్ ఆటోమేటిక్ ZXi ప్లస్ వేరియంట్ కేవలం 53,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 7,30,000. ఫైనాన్స్ చేద్దాం. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి విటారా బ్రిజా వీడియో వేరియంట్ డీజిల్ కారు 2019. షోరూమ్ ట్రాక్ ఉందంట వెహికల్కి. ఓనర్ చెప్పిండు, కానీ మనకు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. 69,000 తిరిగింది. మీకు కావాలని షోరూమ్ ట్రాక్ నేను ఇస్తా, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ వెహికల్ వస్తే నాకు అడగని షోరూమ్ ట్రాక్ నేను ట్రై చేస్తాను, ఆనందం ట్రై చేస్తా ఇవన్నీ. కేవలం 8,50,000. ఫైనాన్స్ చేద్దాం. మన వెహికల్స్ మారుతి విటారా బ్రిజా ZXi వేరియంట్ టాప్ ఎండ్ వర్షన్ 2019 డీజిల్ వర్షన్ 95,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 8,60,000. తగ్గుతుందండి, ఏ ఇబ్బంది లేదు, తగ్గిస్తాను రేట్ల విషయంలో, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 2013 నిన్న నైట్ వచ్చింది కాబట్టి 2013 మారుతి ఎట్టిగా వీడియో వేరియంట్ డీజిల్ కారు 1,06,000 షోరూమ్ ట్రాక్ ఉందంట. రేట్ వచ్చి కేవలం 5,20,000. ఇంకా తగ్గిద్దాం రేట్ విషయంలో, మాట్లాడడంతో మాట్లాడి ఫైనాన్స్లో చేద్దాం. మన వెహికల్స్ కొద్దు. మారుతి విటారా బ్రిజా 2018 ZXi ప్లస్ టాప్ ఎండ్ వర్షన్ ఆటోమేటిక్ 8,20,000 మాత్రమే. ఆటోమేటిక్ డీజిల్ అండి మారుతి విటారా బ్రిజా. 2015 డినాల్ డస్టర్ 89,000 తిరిగింది. డీజిల్ కారు 4,30,000. 4,30,000. 80% లోన్ చేద్దాము, ఇంకా రేట్ తగ్గిద్దాం, ఇబ్బంది లేదు. డినాల్ డస్టర్ RX వేరియంట్ 2013 డీజిల్ కారు 1,20,000 తిరిగింది. 3,20,000. మన వెహికల్స్ కు టాటా విస్టా 2012 డీజిల్ కారు 1,99,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 1,45,000. టాటా విస్టా డీజిల్ వర్షన్. మన వెహికల్స్ కావచ్చు. మారుతి రిజ్ VXi వేరియంట్ 2009 10,000 విషయం అయింది. పెట్రోల్ కారు 1,17,000 తిరిగింది. కేవలం 2,10,000 మాత్రమే. ఇంక తగ్గుతుందండి, ఏం బదులేదు, నేను తగ్గిస్తాను రేట్ విషయంలో ఓనర్తో మాట్లాడి. రిజ్ VDI 2009 1,30,000 తిరిగింది. డీజిల్ వర్షన్ 1,70,000. మన వెహికల్స్ కోవచ్చు. హుండాయ్ ఇయాన్ 2011 మోడల్ 60,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 1,70,000. ఇంకొంటే 10,000 తగ్గిద్దాం, ఫైనాన్స్ చేస్తారు దానికి. హుండాయ్ ఇయాన్ 2016 పెట్రోల్ కారు 66,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 2,70,000. ఫైనాన్స్ ఫుల్ వస్తుంది దీనికి. ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా, ఇంకేమన్నా ఏదంపా ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోద్దాంపా. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి వ్యాగనర్ 2012 ఎల్పిజి సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షన్ వెహికల్ 82,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 2,70,000. మారుతి వ్యాగనర్ సిఎన్జి పెట్రోల్ 2012. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి వ్యాగనర్ 2018 55,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 3,90,000. నేను కస్టమర్ వచ్చి మాట్లాడినాము, 370,000కి ఇస్తాను ఫైనల్గా. మరి ఆల్రెడీ రేట్ అయిపోయింది, కానీ కన్ఫర్మ్ కాలేదు, ఇంకా అయిపోతుంది ఆల్మోస్ట్ నాకు తెలిసి.
మన వెహికల్ తీసుకోవచ్చు ఇక్కడ సిస్టర్. మహీంద్రా XV500 2012 డీజిల్ కారు 92,000 తిరిగింది. 4,10,000 4,10,000. మన వెహికల్స్ మహీంద్రా బొలెరో ఈ ట్యాక్స్ నుంచి కంప్లీట్ అయింది. 2016 17 రిజిస్టర్ అయింది. డీజిల్ వర్షన్ 2,60,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 5,50,000. ఇది వద్దులే. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి వ్యాగనర్ 2012 మోడల్ LPG పెట్రోల్ వర్షన్ కారు కేవలం 2,50,000 మాత్రమే. మారుతి సియాజ్ 2016 VDI ప్లస్ వేరియంట్ డీజిల్ కారు మంచి మైలేజ్ డీజిల్లో. రేట్ వచ్చి కేవలం 5,90,000. ఆటోమేటిక్ బొలెరో ఆటోమేటిక్ డీజిల్ కారు ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆల్రెడీ. ఇది 2016 17 మోడల్లో. రేట్ వచ్చి కేవలం 7 lakhs 34,000 తిరిగింది. ఈ 2012 2011 సఫారీ స్టోమ్ వెహికల్ 2,70,000. ఇది అలా వెళ్ళిపోయింది. ఇంకా పని వచ్చింది. మన వెహికల్స్ కోవచ్చు. టాటా విస్టా ఇండికా తగ్గుతుంది, రేడియేషన్ తగ్గుతుంది, ఇబ్బంది లేదు. ఈ వెహికల్స్ టాటా విస్టా డీజిల్ వర్షన్ 2011 1,50,000. రేడియేషన్ తగ్గుతుంది, ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయి సోలో వెహికల్స్ ఒక 10 వెహికల్స్ వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. వెహికల్ డెలివరీకి రెడీ ఉన్నాయి. ఇక ఇవాళ రేపు కస్టమర్లు వస్తారు. సండే రేపు ఫ్రీ ఉండరు కదా, వచ్చి వాళ్ళు వెహికల్ తీసుకెళ్ళిపోతారు. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి వ్యాగనర్ 2013 పెట్రోల్ వర్షన్ 52,000 తిరిగింది. కేవలం 2,55,000 మాత్రమే. ఇవి వెళ్ళిపోయింది నిన్న. వెహికల్ డెలివరీ చేశారు. ఇక 2012 మారుతి వ్యాగనర్ పెట్రోల్ ప్లస్ LPG వర్షన్ 1,06,000 తిరిగింది. రేట్ వచ్చి కేవలం 2,30,000. మన వెహికల్ తీసుకోవచ్చు. మారుతి ఆల్టో 2012 CNG పెట్రోల్ వర్షన్ కారు 1,75,000. ఫైనాన్స్ వస్తుంది. CNG ఒక పని ఇద్దాం. ఈ వెహికల్ వచ్చేసి 2011 మోడల్ స్విఫ్ట్ LXI. దీని కిలోమీటర్ వచ్చేసి 72,000. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. మీరు వస్తే మీ కస్టమర్ తోటి మాట్లాడిస్తాము. కాకపోతే పవర్ విండోస్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ టోటల్గా 4 పవర్ విండోస్ ఓనర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకోండు. ఈ వెహికల్ వచ్చేసి 2012 మోడల్ ఈటియోస్ లివా GD డీజిల్ వర్షన్. దీని రీడింగ్ వచ్చేసి 1,30,000 తిరిగింది. దీని రేట్ వచ్చేసి 3,30,000 ఓనర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మీరు వస్తే కస్టమర్ ఓనర్తో మాట్లాడిస్తాను. మన వెహికల్స్ కొంచెం మారుతి వ్యాగనర్ CNG ప్లస్ పెట్రోల్ వర్షన్ వెహికల్ ట్యాక్స్ పెట్టి వెహికల్ కేవలం 5,50,000. 2022 మోడల్ 23లో రిజిస్టర్ అయింది. లాస్ట్ టైం చాలా మంది అడిగే వెహికల్ లేకుండే మీ ముందు రిజిస్టర్ ఈసారి. మారుతి వ్యాగనర్ ట్యాక్స్ పెట్టి వెహికల్స్ అన్నీ బాగుంటాయి. ప్రతిదీ మీరు చెక్ చేస్తాం. రండి. ప్రతి ఆదివారం మన దగ్గర కార్ మేళా ఉంటుంది. ఈ కార్ మేళాలో అతి తక్కువ రేట్లకే, అంటే అతి తక్కువ ధరలకే, అతి తక్కువ EMIతో, అతి తక్కువ డౌన్ పేమెంట్లకే మనం కార్లు ఇవ్వబోతున్నాం. ప్రతి ఆదివారం ఇస్తున్నాం కార్లు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ కార్ మేళకి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నా. ఈ కార్ మేళా టైమింగ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. ఆ మధ్య రండి, వెహికల్ చెక్ చేసుకొని వెళ్ళిపోండి. చాలా బాగుంటాయి వెహికల్. అన్ని విధాలుగా మేము చెక్ చేస్తాము. 2 వెహికల్ అమ్మాలని కూడా మన దగ్గర తెచ్చి పెట్టండి, మేమే అమ్మి పెడతాం. వెహికల్ కొనాలని కూడా మన దగ్గర రండి. ఎందుకంటే అన్ని వెహికల్స్ ప్రతి మేము చెక్ చేస్తాము. మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. మీరు కాదు వెహికల్ పైన ఫైనాన్స్ చేసుకొని లేదా క్యాష్ ఉంటే క్యాష్ కట్టుకొని వెహికల్ తీసుకుపోతారు అంతే. ఎటువంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.